హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి హెచ్ఎండిఏ వాళ్ళు త్వరలో ఈ ఆప్షన్ అనేది అనౌన్స్ చేయబోతున్నది. పెద్ద మొత్తంలో ఉండబోతోంది. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారంగా చూసుకుంటే హెచ్ఎండిఏ వాళ్ళు 2570 ప్లాట్లను ఈ ఆప్షన్లో విక్రయించబోతున్నారు. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు ముందుగా తెలిసినట్టుగా హైదరాబాద్లో హౌసింగ్ బోర్డు వాళ్ళ రీసెంట్గా జరిగిన ఆప్షన్కి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో అందుకు చూసుకుంటే మనకి ఇప్పుడు కోకాపేట్ తర్వాత బుద్వేల్లో మరి ఇంకా 10 ప్రాంతాల్లో చాలా ప్లాట్స్ సేల్కి చేయాలని హెచ్ఎండి వాళ్ళు నిర్ణయించారు. సో దీనివల్ల వాళ్ళకి 4000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మనకి ముందుగా తెలిసినట్టుగా ఇంతకుముందు చేసిన కోకాపేట్ ఆప్షన్లో 13,000 కోట్ల ఆదాయం అనేది వచ్చింది. సో అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఆల్రెడీ మనకి హెచ్ఎండిఏ లేఅవుట్స్ అనేవి ఆల్రెడీ అభివృద్ధి అనేది జరుగుతుంది. మనకి బహదూర్పల్లి, తొర్రూరు, తర్వాత తుర్కయ్య, అంజాల్, దాని తర్వాత ఇన్మ్యూనాల్, తర్వాత కోకాపేట్ ఇలాంటి వాటిలో ప్లేసెస్లో ఆల్రెడీ లేఅవుట్స్ అనేవి ఆల్రెడీ సేల్ చేశారు. తర్వాత డెవలప్మెంట్స్ అనేవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకి ఈ లేటెస్ట్ ఆప్షన్స్లో చూసుకుంటే కోకాపేట్లో 24 ఎకరాలు హెచ్ఎండిఏ కిందికి వస్తుంది. దాంట్లో మనకి 5 ప్లాట్ ఉండబోతున్నాయి. తర్వాత బుద్వేల్లో 6 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో ఒక ప్లాట్ ఉండబోతుంది. దాంట్లో 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్, తర్వాత 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ చేయబోతున్నారు. సో 2564 ప్లాట్లు శివార్లో 10 ప్రాంతాల్లో అందుబాటులో ఉండగా వీటిలో మొత్తం విస్తీర్ణం ఆల్మోస్ట్ 9 లక్షల చదరపు గజాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ ఈ ఆప్షన్లో సేల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ నిర్ణయించింది. సో మనకి డేట్ అనేది అనౌన్స్ చేయబోతుంది ఫ్యూచర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.